విశ్వాసం గురించి మనం ఒకవేళ మాట్లాడుకోగలిగితే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. కానీ దేవుడు ఈరోజు ఒక చక్కటి విషయాన్ని, దేవుడు ఒక స్త్రీని మనకు పరిచయం చేస్తున్నాడు. బైబిల్లో ఒక స్త్రీని మనకు పరిచయం చేస్తున్నాడు. నిజంగా ఆడవారికి చెప్పుకోలేని బాధలు ఉంటాయంట. ఎలాంటి బాధలు? చెప్పుకోదగిన బాధలు కాదు, చెప్పుకోలేని బాధలు ఉంటాయంట. దేవుడు బైబిల్లో ఏ విషయమైనా సరే స్పష్టంగా, క్లియర్గా, అర్థవంతంగా రాయిస్తాడు. కారణం ఏంటి అని అంటే, దేవుడే మనుషులు సృష్టించాడు కాబట్టి ఆ మనుషుల యొక్క అంతరంగ స్వభావాలు ఏంటో, ఆ మనుషుల వారి యొక్క భావజాలాలు ఏంటో దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు రాయించాడండి. తెలుసా? బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఆమెకు ఒక రకమైన జబ్బు అంట. కానీ ఆ జబ్బును బట్టి ఆమె కృంగిపోతుంది తప్ప ఎవరికి చెప్పుకోవట్లా. ఎందుకనంటే ఇప్పుడే చెప్పాను నేను, స్త్రీలకు రకరకాల బాధలు ఉంటాయి. కొన్ని చెప్పుకోదగినవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. అర్థమవుతుందా? ఈమెకు వచ్చినటువంటి రోగం కూడా చెప్పుకోదగినది కాదు, చెప్పుకోలేనిది. అందుకే మన దేవుడు ఎలాంటి వారినైనా సరే ప్రేమించి, ఆదరించి, వారిని కరుణించి బ్రతికిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారికి పెట్టినటువంటి పేరు ఏంటి అంటే, ఆయనకు ఉన్నటువంటి ఖ్యాతి ఏంటి అని అంటే, ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు. అంటే కరుణ అనేది ఎవరి దగ్గరైనా చూడాలి అంటే ప్రపంచంలో ఎవరి దగ్గర చూడలేం, కానీ ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర మాత్రమే చూడగలం. అంత ప్రేమమయుడే. అందుకే ఆ స్త్రీ గురించి బైబిల్లో ఏం రాయబడిందని మనం చూడగలిగితే, అలాంటి కరుణామయుడి దగ్గరికి ఆమె వచ్చిందండి. అలాంటి దయామయుడి దగ్గరికి ఆమె వచ్చింది. అప్పుడు వరకు ఆ కరుణామయుడి గురించి ఆమె వినలేదు, ఆమె తెలుసుకోలేదు, ఆమెకు ఆ ప్రేమామయుడి గురించి ఎవరు కూడా చెప్పలేదు. కానీ ఒకానొక రోజు ఆమె తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత వచ్చింది ఆ ప్రేమామయుడి దగ్గరికి. వచ్చిన తర్వాత తన జీవితం మొత్తం మారిపోయింది. ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో మార్కు రాసిన సువార్త 25వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూడండి, 25వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండును. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఆగిదామండి, 12 ఏండ్ల నుండి ఏ రోగం అంట? ఏ రోగం? రక్తస్రావణ అనంటే శరీరములో నుండి రక్తం ఏమైపోతుంది? నిత్యము పోతానే ఉంటుంది. శరీరంలో నుండి రక్తం నిత్యము పోతానే ఉంటుంది. ఈ రక్తస్రావం అనేటువంటి రోగము నుండి ఆమె విముక్తి పొందడానికి ఈమె ఏం చేసిందంట? అనేక వైద్యులను ఏం చేసిందంట? సంప్రదించిందంట. అంటే మనకి ఏదైనా రోగం వస్తే ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్, అవునా, వైజాగ్ హాస్పిటల్కి వెళ్తాం, లేదంటే హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్తాం, లేదంటే రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తాం, లేదా మనకు సర్కిల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాం, అవునా కదా? కానీ మనకు వచ్చే రోగాలు ఒక 6 నెలల్లో, సంవత్సరంలో, లేదంటే ఒక 3 నెలల్లో తగ్గిపోతాయి, అవునా కదా? కానీ ఈమెకు వచ్చినటువంటి రోగం అంట 1 సంవత్సరం కాదంట, 2 సంవత్సరం కాదంట, 3 సంవత్సరాలు కాదంట, ఆఖరికి 4-5 సంవత్సరాలు కాదు, కానీ 12 సంవత్సరాలు అంట. మనం అయితే ఏం చేస్తాం చెప్పండి? కృంగిపోయి, విశ్వాసం నశించుకుపోయి, ఆఖరికి ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం అనంటే, ఈ బ్రతుకు ఉన్న ఒకటే, పోయిన ఒకటే అనేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతామండి. కానీ ఈమె జీవితం ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, 12 ఏండ్ల రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండును అంటున్నాడు. ఉన్నది ఒక స్త్రీ భూలోకంలో ఒకప్పుడు. ఆ స్త్రీ తన జీవితంలో ఎలాంటి విశ్వాస సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది అని అంటే,
ఆ స్త్రీ 12 సంవత్సరాల రోగం తన శరీరంలో పెట్టుకున్న, 12 సంవత్సరాలు తన శరీరంలో ఆ రోగం ఉన్న ఎప్పుడు కూడా తప్పుడు దారిలోకి ఆమె నడవలేదంట. అలాగంటూ ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అనేక వైద్యుల చేత ఏం చేసిందంట? ఎన్నో తిప్పలు పడి. అంటే ఒక విషయం, ఎన్నో తిప్పలు పడి అంటే అర్థం ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ తీసుకెళ్లారండి ఒక ఆమెని. ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్ నుండి వైజాగ్ తీసుకెళ్లారు ఒక ఆమెని. నయమావల ఇంకో అమ్మ వచ్చి అంటది, హైదరాబాద్లో చాలా చక్కటి వైద్యం చేస్తున్నారు, హైదరాబాదు వెళ్ళమ్మా అంటుంది. హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్లో కాదండి, మెడ్రాస్లో బాగా జరుగుతుందంట. మెడ్రాస్ ఎలా అండి అని మరో ఆమె చెప్పింది. మెడ్రాస్ వెళ్ళింది, వైజాగ్ వెళ్ళింది, హైదరాబాద్ వెళ్ళింది, 3 ప్రాంతాలు తిరిగేసింది, మళ్ళీ వచ్చేసింది. కానీ వైద్యం నయం అవల. ఇంకో ఆమె వచ్చింది, మెడ్రాస్, వైజాగ్, హైదరాబాద్ కాదు కానీ చెన్నైలో బాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారంట, వెళ్ళండి అక్కడికి అని చెప్పేసి ఇంకో ఆమె వచ్చింది. అర్థమవుతుందా? ఇలా తిరిగిన వారు లేరంటారా? బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఈమె జీవితంలో కూడా ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అనేక వైద్యుల చేత అంటే ఎంతోమంది డాక్టర్ని కన్సల్ట్ అయింది. ఆమె డాక్టర్లు కలిసింది, తన రోగం గురించి ఆమె వివరించింది. కానీ ఏ ఒక్కరు కూడా రోగానికి నయము కలిగించే మందు ఇవ్వలేకపోయారు. అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుందండి, డాక్టర్లకి పరమ డాక్టర్ ఎవరంట? మన దేవుడు. వైద్యులకు పరమ వైద్యుడు ఎవరంట? మన దేవుడు. అందుకే డాక్టర్లకు అసాధ్యం అనేది దేవునికి సాధ్యం. మనుషులకు అసాధ్యం అని వాళ్ళు చేతులు ఎత్తేసినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడండి. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గొప్ప ఖ్యాతి ఏ విధంగా మనకు చెబుతుంది అంటే, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయం చేసుకొని, తనకు కలిగినదంతయు అంటే అర్థం ఏంటో తెలుసా? తనకు కలిగినదంతయు వ్యాయం చేసుకొని అని అంటే తనకున్న వ్యావదాస్తిని ఏం చేసింది? ఖర్చుపెట్టేసింది రోగం కొరకు. అర్థమవుతుందా? ఒక రోగం నయం చేసుకోవడం కోసం మనం ఎన్నో హాస్పిటల్ తిరుగుతాం. హాస్పిటల్ తిరిగినప్పుడు మనం చెప్పే మాట ఏంటి అంటే, ఎన్ని వేల రూపాయలు ఖర్చు అయినా పర్వాలా, ముందు మనిషి ఏమవ్వాలి? రికవరీ అవ్వాలి. మనిషి ఫస్ట్ ఏం చేయాలి? తేరుకోవాలి అంటాం. అవును కదా? ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్లేదండి, ఎన్ని వేల రూపాయలు ఖర్చు అయినా పర్లేదు అంటారు. మొన్ననే గుణపూడి పాస్టర్ గారిని వైజాగ్ హాస్పిటల్లో చూడడానికి వెళ్ళామండి. ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా? కాళ్ళు ఇరిగిపోయింది ఆమెకు, కాళ్ళు ఇరిగిపోయింది. ఆ డాక్టర్ గారితో ఆ పాస్టర్ గారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎన్ని డబ్బులు ఖర్చైనా పర్లేదు, మనకేం కావాలి? ఆరోగ్యం కావాలి, ప్రాణం రక్షించబడాలి. మరి ఎన్ని డబ్బులు ఖర్చైనా పర్లేదంటే, ఎన్ని డబ్బులు ఖర్చైనా పర్లేదు. మరి మీ ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం వస్తుందంటే ఆస్తులు అమ్ముకున్నా పర్వాలా. ఈమె జీవితం కూడా అలాగే అయిందండి. 12 సంవత్సరాలలో ఆమె పడిన తిప్పలు అన్నాడు దేవుడు. తిప్పలు అంటే తెలుసా అర్థం? తిప్పలు అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయింది. దేనికి? తన రోగం నివారణ చేసుకోవడం కోసం, తన రోగాన్ని నయం చేసుకోవడం కోసం. ఎక్కడికంటే అక్కడికి. చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే అలెగ్జాండర్ ది గ్రేట్. ఏంటి ఆయన? అలెగ్జాండర్ ది గ్రేట్. గ్రేట్ అంటే తెలుసా? గొప్పోడు. అలెగ్జాండర్ చాలా గొప్పోడు. అంత గొప్పోడే చిన్న దోమ కొడితే ఒక జ్వరం వచ్చింది. ఆయన దగ్గర ఉన్న ఆస్తి అంటే తెలుసా? ఆయన దగ్గర ఉన్న ఆస్తి అప్పటికి మన దేశంలో ఆస్తి ఎంత ఉంటుంది? అంత ఆస్తి ఉంది తెలుసా? అంత ఆస్తి ఉన్నప్పటికీ తన రోగాన్ని నయం చేసుకోలేకపోయాడు. ప్రపంచంలో నెల్లుమూలల ఎన్ని దిక్కులైతే వైద్యులు ఉన్నారో అందరినీ పిలిపించాడు. అందరినీ ప్రపంచంలో నెల్లుమూలల ఎక్కడైతే ఉన్నారో అందరినీ రమ్మన్నాడు. వచ్చారు, అందరూ టెస్టులు చేశారు, చెకప్లు చేశారు,
అందరూ చెప్పిన మాట ఏంటి అంటే, అయ్యా నీకు వచ్చిన రోగం మాకు అంతి చిక్కట్లేదు, ఆ రోగానికి మందు మా దగ్గర లేదు. మరి కోట్లు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, మణిమాణిక్యాలు ఉన్నాయి, రత్నరాశులు ఉన్నాయి, మరి ఇవన్నీ ఏం చేసుకోవాలయ్యానంటే అవి మీ ప్రాణాన్ని కాపాడలేవు. అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన లాస్ట్లో ఏమన్నాడు తెలుసా? ఆఖరి చివరి ప్రయాణంలో కాటికి కాళ్ళు చాపే ప్రయాణంలో ఏమన్నాడు తెలుసా? 3 విషయాలు చెప్పాడు సమాజానికి. 1, నా శవపెట్టుకను వైద్యులు మొయ్యాలి. 2, నా శవపెట్టుకని ఊరేగించేటప్పుడు నా శవం మీద నుండి రక్తన రాశులు, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు, డబ్బు అంతా జల్లుకొని తీసుకువెళ్ళండి. 3, నా శవాన్ని ఎలా మీరు పూడ్చుతారు అని అంటే నా చేతులు కాళ్ళు బయటపెట్టి పోర్చండి అన్నాడు. అప్పుడు పక్కన ఆయన అడిగాడు, అయ్యా మీరు అన్నవన్నీ చేస్తాం, మీరు చెప్పినవన్నీ నేను జరిపిస్తాను, అయితే మీరు అడిగిన ఈ యొక్క 3 కోరికల్లో ఆంతర్యం ఏంటో ఒక్కసారి ప్రపంచానికి మీరు ఉన్నప్పుడే చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను 33.5 సంవత్సరాల కాలంలో ప్రపంచాన్ని ఏలాలనుకున్నాను, ప్రపంచాన్ని ఏలేశాను, ప్రపంచాన్ని జయించేశాను. అయితే ఈ ప్రపంచాన్ని జయించిన నేను ఎంతో బ్రతకాలనుకున్నాను, ఎంతో జీవితం జీవించాలనుకున్నాను. కానీ నాకున్నటువంటి రోగాన్ని బట్టి చివరికి నా తల్లిని నేను చేరుకోలేకపోతున్నాను. తన తల్లిని చూడాలనుకున్నాడు, తల్లిని కూడా చూడలేకపోయాడు. చివరికి నా తల్లిని నేను చేరుకోలేకపోతున్నాను, నా తల్లిని నేను చూడలేకపోతున్నాను. ప్రపంచంలో ఉన్నటువంటి వైద్యులందరూ వచ్చారు, అందరూ నా బాడీని చెకప్ చేశారు, కానీ నా బాడీలో ఉన్నటువంటి రోగానికి చికిత్స అనేటువంటి మందు ఏమన్నారు వాళ్ళు? దొరకలేదన్నారు. అంటే ప్రాణం పోయేటప్పుడు మనుషులందరూ 2 చేతులు జోడించి ఎవరికి మొక్కుతారు? ఒకసారి చెప్పండి, ఎవరికి మొక్కుతారు ప్రాణం పోయేటప్పుడు? చెప్పండి, తెలీదా? డాక్టర్కి మొక్కుతారు, అవునా? ప్రాణం పోయేటప్పుడు 2 చేతులు జోడించి ప్రాణాపాయాలు కొట్టుమిట్లాడుతున్నప్పుడు పేషెంట్, అయ్యా యాక్సిడెంట్ ద్వారా మా ఓడు ప్రమాదశాతం ప్రాణాపాయాలు ఉన్నాడు, దయచేసి వెంటనే మీరు ఏం చేసుకోండి, అడ్మిషన్ ఇవ్వండి, వెంటనే చేర్చుకొని మీరు ట్రీట్మెంట్ ఏం చేయండి, స్టార్ట్ చేయండి అని 2 చేతులు జోడించి ఆఖరి కాళ్ళు పెట్టుకొని కూడా ప్రాధాయపడతారు. కారణం ఏంటో తెలుసా? డాక్టర్లే దేవుళ్ళు అని అర్థం. ఆ క్షణానికి వాళ్ళే ప్రాణం పోయగలరని అర్థం. అలెగ్జాండర్ ది గ్రేట్ చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ ప్రపంచమంతా వైద్యులే దేవుళ్ళుగా భావిస్తుంది, కానీ పోయే ప్రాణాన్ని వైద్యుడు కూడా తీసుకురాలేడు అనేటువంటి సత్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను నాయన. అందుకే నా శవపెట్టికని ఎవరు మోసుకెళ్ళాలి తెలుసా? వైద్యులు మోసుకెళ్ళాలి. నా శవపెట్టికని వైద్యులే మొయ్యాలి. ఎందుకు తెలుసా? నా ప్రాణాన్ని వాళ్ళు సైతం కూడా కాపాడలేకపోయారు. నేను చివరి గడియల్లోకి వచ్చేసాను. ఈ దేహాన్ని ఇచ్చిన ఒక దేవుని నేను మర్చిపోయాను. ఆయన కొరకు బ్రతకాలన్న ఆలోచన నేను మడిచి నేను నా ఇష్టానుసారంగా బ్రతికాను లోకంలో ఉన్నంతకాలం. అందుకే ఈ దేహానికి ప్రాణరక్షణ అనేది నేను కల్పించుకోలేకపోయాను. మరి 2వ కోరికలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని అంటే, 2వ కోరికలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలుసా? నేను ఈ భూమి మీద ఉన్నంతకాలం దేని కొరకు ప్రయాసపడ్డాను తెలుసా? డబ్బు కోసం, బంగారం కోసం, వజ్ర వైడూర్యాల కోసం, మణిమాణిక్యాల కోసం నేను ప్రయాసపడ్డాను. మరి ఇవి నేను తీసుకువెళ్ళిపోతున్నానా అంటే నేను తీసుకొని వెళ్ళట్లేదు కనుకనే నా శవపెట్టిక మీద మీరు ఏం చేయాలండి? ఇవన్నీ జల్లండి. అంటే సమాజానికి తెలియవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, భూమి మీద మనుషులు బ్రతికినంత కాలం దేని కొరకు ప్రయాసపడుతున్నారు అని అంటే, డబ్బు కొరకు, బంగారం కొరకు, వజ్ర వైడూర్యాల కొరకు, మణిమాణిక్యాల కొరకు, వీటి కొరకే ప్రయాసపడుతున్నారు. మరి ఇవి మనిషితో పాటు వస్తున్నాయి అంటే రావట్లా. అందుకే భూమి మీద మీరు ఉన్నప్పుడు వీటి కొరకు ప్రయాసపడకండి అని చెప్పడం కోసం, అవన్నీ మనతో రావు అని చెప్పడం కోసం నా శవపెట్టిక మీద మీరు ఏం చేయాలండి? రత్నరాశులు, వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు, డబ్బు జల్లండి. ఒకసారి ఆలోచించండి. అలెగ్జాండర్ చెప్పిన నిజాలా కాదు చెప్పండి.
అలెగ్జాండర్ చెప్పిన ఇవన్నీ కూడా వాస్తవాలు. అందుకే ఈరోజు మన విలేజ్లో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తిని మోసుకెళ్ళేటప్పుడు ఏం చెల్లుతారో తెలుసా? రూపాయి వాసులు, 2 రూపాయల వాసులు, 5 రూపాయల వాసులు చెల్లుతారు. కారణం ఏంటో తెలుసా? ఒరే, నువ్వు బ్రతికినంత కాలం దీని కొరకు బ్రతికో, దీని కొరకు బంధాలను తెంచేసుకున్నావు, దీని కొరకు పనికిమాలిన పనులు చేసావు, దీని కొరకు నీచమైన పనులు చేసావు, దీని కొరకు చెయ్యకూడని నికృష్టమైన పనులు చేసావు కనుక లాస్ట్కి వీటిని కూడా పట్టుకొని వెళ్ళలేకపోతున్నావురా అని చెల్లుతున్నారు. అర్థమవుతుందా మీకు? డబ్బులు ఎందుకు చెల్లుతున్నారంటే అందుకే చెల్లుతున్నారు. చాలామంది డబ్బులు ఎక్కువైపోయి చెల్లట్లా. పోయేటప్పుడు రూపాయి కాయిన్ కూడా నువ్వు తీసుకొని పోలేవరా నాయన. అది నీ బ్రతుకు నా బ్రతుకు యొక్క పరమార్థం. కాబట్టి డబ్బుల కొరకు లోకంలో అసూయ బ్రతుకులు బ్రతకకుండా ఈ మనతో పాటు రావు అని చెప్పడం కోసం శవాల మీద డబ్బులు చెల్లుకుని తీసుకెళ్తారు. అర్థమైందా? ఆ రోజు అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వరకు ప్రపంచంలో కొనసాగుతుంది. 3వ కోరికలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే, నా కాళ్ళు చేతులు బయట పెట్టి నా సమాధిని పోడ్చండి అని నేను ఎందుకు చెప్పాడు అని అంటే, నేను తల్లి గర్భంలో ఒట్టి చేతులతోనే వచ్చాను, మళ్ళీ ఒట్టి చేతులను భూగర్భంలోకి వెళ్ళిపోతున్నాను. నేను పుట్టుకతో ఏమీ తీసుకొని రాలేదు, చనిపోయేటప్పుడు ఏమీ పెట్టుకొని పోలేదు అనే సత్యాన్ని సమాజానికి తెలియపరచడం కోసం ఆయన సమాధి కార్యక్రమం ఆ విధంగా చేయమని చెప్పాడండి. వాస్తవాలకు అది చెప్పండి. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఏం పెట్టుకెళ్తామా? ఆఖరికి మెల్లో బంగారం గురించి కూడా తెంపేసి లాగేసుకుంటారు. అలాంటి వాళ్ళు తెలుసా? ముక్కుకి ఏమైనా కమ్ములు ఉన్నాయనుకో, రాలేదనుకో బ్లేడ్తో కోసి మెరి తీసేస్తారు. తెలుసా? అలాంటి నికృష్టమైందండి సమాజం. అందుకే ఏది మనతో రాదు. అందుకే అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నటువంటి మాట ఏంటి అని అంటే, నేను ఈ లోకంలోకి తల్లి గర్భం నుండి ఎలాగైతే ఒట్టి చేతుల్లో వచ్చానో అలాగే పోయాను, అంతే. అది తెలుసుకోవాలి సమాజం అని చెప్పాడు. ఇక్కడ ఈమె జీవితం కూడా ఏంటి అని అంటే, ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, తనకు కలిగినది అంతయు వ్యాయం చేసుకొని, తనకు కలిగినది అంతయు భూములు, నగలు, ఆస్తి, అంతస్తు అంతా దేని కొరకు? తనకున్నటువంటి రోగం కొరకు ఖర్చుపెట్టింది. ఖర్చు పెట్టిన రోగం నయమావల. ఎంత బాధగా ఉంటుందండి? ఉండదా? ఏదో ఒక రోగం వచ్చింది, మన ఇంట్లో వాళ్ళకి వచ్చింది. పనాల వాళ్ళు చెప్పారు, అయ్యా పనాల దగ్గరికి తీసుకెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి కానీ రోగం ఏమవుతుంది? నయం అవుతుంది. మనిషి రికవరీ అవ్వగలుగుతాడు. అన్న వెంటనే మనకి ఏమనిపిస్తుంది? డబ్బులు ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటాము, ముఖ్యం మనకు మనిషి అని చెప్పేసి మనకున్న అరెకరం పొలం, మనకున్న ఎకరం పొలం అమ్మేస్తాం. అర్థమవుతుందా నా భాష? మనకున్న అరెకరం, మనకున్న ఎకరం పొలం ఏం చేసాం? ఫస్ట్ అమ్మేసాం. అక్కడ రికవరీ అవ్వాలా, వచ్చేసాం. ఇంకా మనకున్నది ఏంటి? ఇల్లు ఉంది, అవునా? పేషెంట్ని ఇంటికి తీసుకొచ్చేస్తాం. పేషెంట్ని ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మరొక వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా పనాల దగ్గర అయితే చాలా చక్కగా రికవరీ అవుతుంది, చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అక్కడికి తీసుకువెళ్ళండి అన్నారు. ఇంకా మనకున్నది ఏంటి? ఇల్లు ఉంది, పొలం పోయింది ఆల్రెడీ, ఇల్లు ఉంది. ఇల్లుని కూడా అమ్మేసి తీసుకువెళ్ళాం, అక్కడ కూడా నయం అవ్వాల. ఇప్పుడు ఆ మనిషి వ్యాధిని ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. ఉంటుందా ఉండదా? మనిషి బాగుపడతాడని చెప్పేసి పొలం అమ్మేసాం, మనిషి బాగుపడతాడని చెప్పేసి బంగారం అమ్మేసాం, మనిషి రికవరీ అవుతాడు కదా అని చెప్పేసి ఏం అమ్మేసాం? ఇల్లు కూడా అమ్మేసాం. కానీ మనిషి రికవరీ అవ్వాల. ఇప్పుడు ఆమె జీవితం కూడా అలా ఉంది. ఇప్పుడు ఆమె జీవితంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, తనకు కలిగిన దానికి వ్యాయామం చేసుకొని తనకు కలిగినది అంతా అమ్మేసింది. అలాగ అమ్మేసిన తర్వాత ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటం పడును. ఎంత మాత్రం ఏం లేదంట, ప్రయోజనం లేదంట. మరింత ఏం చేసింది? ఆమె సంకటం పడింది. సంకటం పడిన తర్వాత ఆ క్షణంలో ఇంకా ఏం చెయ్యాలో అనేటువంటి పరిస్థితిలోకి ఆమె వెళ్ళిపోయిన తర్వాత 27వ వచనంలో దేవుడు అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు? 27వ వచనం, ఆమె యేసును గూర్చి విని. ఎవరి గురించి విన్నదంట? అబ్బా, అంటే అప్పటి వరకు వినలేదా? ఆమె వినలేదా? దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నువ్వు ఇప్పటి వరకు యేసుని గురించి ఒకవేళ వినకపోతే, ఈ యొక్క ఎలక్ట్రానిక్ శబ్దం ద్వారా ఒకవేళ ఎంతమంది అయితే వింటున్నారో, ఈ యొక్క లైవ్ ద్వారా కానివచ్చు, మన వీడియోలు చాలా దూరం వెళ్తాయండి. ఏంటి? ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ యేసుని గురించి వినకపోతే, ఇప్పటి వరకు నీ జీవితంలో అనేకమైనటువంటి బాధలు ఒకవేళ పడిన వారివి అయితే, ఒకవేళ పడినట్లయితే,
ఆమె తన జీవితంలో 12 సంవత్సరాలు తన పడిన బాధ అంతటి నుండి విముక్తి ఎప్పుడు నిండిందో తెలుసా? తనకు ఉన్నదంతయు అమ్మేసుకొని తనకు ఉన్నదంతయు తనకు కలిగిన అంతయు పోయిన తర్వాత ఎప్పుడు ఆమె జీవితంలోకి ఒక మంచి రోజులు వచ్చేది తెలుసా? ఆమె యేసుని గురించి విన్నదంట. అంటే ఎప్పుడు వినలేదు ఆమె? వినలేనట్టే కదండి అర్థం. చాలామంది యేసుని గురించి మాటలు వినబడినా ఎవరో ఏదో చెప్పుకుంటున్నారులేండి అని ఆ మాటలు పెడచెవుని పెట్టి వెళ్ళిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈమె పెడచెవున పెట్టలేదంట. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదుననుకొని, ఏం ముట్టినా? వస్త్రముల ముడత బాగుపడిపోతుందా? మరి ఇంతకుముందు అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, మరి అప్పుడు లేదా కాన్ఫిడెంట్? అప్పుడు లేదా ఆ ధైర్యం? అప్పుడు ఆ కాన్ఫిడెంట్ లేదు, అప్పుడు ఆ ధైర్యం లేదు. కానీ ఇప్పుడు మీకు ఎలాంటి ధైర్యం వచ్చింది అంటే ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడతాను అనుకుందంట. వస్త్రములు పడితే బాగుపడిపోతుంది అని అనుకుందానంటే ఈమె విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం ఏంటో ఒకసారి ఆలోచించండి. ఈమె యేసుని గురించి విన్న మాటలు ఏమై ఉంటాయో ఒకసారి ఆలోచించండి. అవును కదా? యేసుని గురించి విన్నది అంటే పనాలు యేసు అని వినేసి అంత ధైర్యం ఏమి తెచ్చుకోవాలా. ఆమె యేసుని గురించి విన్నది అని అంటే ఆమె యేసుని గురించి ఎలాంటి మాటలు విన్నదో తెలుసా? ఆయన గ్రుడ్డి వారిని ఏం చేస్తున్నాడు? కొల్లిస్తున్నాడు. చచ్చిన వారిని ఏం చేస్తున్నాడు? లేపుతున్నాడు. ఆయన సర్వ సమాజాన్ని ఏం చేస్తున్నాడు? స్వస్థత పరుస్తున్నాడు అనేటువంటి మాటలు విన్నది ఆమె. ఆ మాటలు విన్న తర్వాత గుండె నిండా ధైర్యం తెచ్చుకుంది. అమ్మో, నేను బ్రతకగలను. ఏం చేయగలను? బ్రతకగలను. అప్పటి వరకు బ్రతకదో తనకు తానే నమ్మకం లేదు. కానీ ఎప్పుడైతే యేసుని గురించి విన్నాదో, యేసుని గురించి విని వెంటనే ఆమెలోకి ఎలాంటి కాన్ఫిడెంట్ ప్రారంభమైందంటే నేను బ్రతకగలను అనేటువంటి నమ్మకం ఆమెలో ప్రారంభమైంది. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి నేను. ఆమె యేసుని గురించి విని ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదని అనుకొని వచ్చిందంటే ఎవరి దగ్గరికి? యేసు దగ్గరికి వచ్చింది. ఓకే, అప్పటి వరకు యేసు మాట వినలేదు, యేసు అంటే ఎవరో తెలియదు. యేసు మాట విని 12 ఏళ్ల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ చాలా విస్తారమైన నమ్మకం కలిగి యేసు వస్త్రములు ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనం ఎన్ని సంవత్సరాలు బట్టి యేసు మాటలు వింటున్నాం? అవునా? మనం వింటున్నాం, మన ఊర్లో ఉన్నవారు వింటున్నారు, మన ఊర్లో సేవ చేస్తున్న సేవకులు కూడా చెబుతున్నారు, వింటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి? మా పుట్టక కాడి నుండి నన్ను చెప్పాలనుకుంటా. మరి బాగుపడ్డారా? పరలోకానికి అర్హత సంపాదించారా? దేవుడు ఎందుకు రాయిస్తాడు తెలుసా? ఇవన్నీ మనకు తాట తీయడానికి రాయిస్తాడు వాళ్ళ జీవితాలన్నీ. మనం అనుకుంటాం వాళ్ళ జీవితం గురించి రాయిస్తున్నాడు అనుకుంటాం. ఆమె యేసుని గురించి విని ఆమెకున్నటువంటి అల్ప విశ్వాసం అంతా పోయి నేను బాగుపడదను అనుకుంది. బాగుపడడం అంటే ఏంటి? శరీర సంబంధమైన రోగము పోతుంది. నెక్స్ట్ ఏంటి? పరలోకానికి కూడా దారిని కూడా ఎదుర్కొంది. మరి ఇన్ని సంవత్సరాలు మనం యేసు మాటలు వింటున్నాం, యేసులో మనం కొనసాగుతున్నాం, యేసులో మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. మరి మనం ఎందుకు బాగుపడట్లేదు అని అంటే మనం ఆత్మ సంబంధంగా కట్టబడట్లా. అర్థమవుతుందండి? ఆత్మ సంబంధంగా కట్టబడట్లా, శరీర సంబంధంగా కట్టబడుతున్నారు. కాబట్టి అందుకే మనం ఏం చేయట్లేదు? బాగుపడట్లేదండి. అందుకే ఏమంటుంది? ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుతుంది అనుకొని జన సమూహములలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఏమనుకుంది? వస్త్రం ముడితే బాగుపడతాను అనుకుంది. జనసమూహం ఖాళీ లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడికి వెళ్తే అక్కడే జనసమూహం ఖాళీ ఉండేది కాదు. ఏంటి ఈరోజు ఒక నేషనల్ స్పీకర్ వస్తేనే జనాలు ఖాళీ ఉండరు. అవునంటారు కదంటారా? గుంటూరు జాన్వేస్లో వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? ఎగపడిపోతారు జనాలు, ఖాళీ ఉండరు జనాలు. అవును కదా? అంటే ఒక స్పీకర్ వస్తేనే జనాలు అలా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి.
జనాలు ఖాళీ లేకుండా ఆయన మీదకి ఎగబడుతున్నారంటే ఎగబడినప్పుడు వెంటనే చూడండి, జన సమూహములలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టును. వెంటనే ఆమె రక్తధారణ కట్టును గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనును. తన శరీరంలో బాధ ఏమైపోయింది? పోయింది. ఏమి నమ్మొచ్చింది యేసు దగ్గరికి? యేసు వస్త్రం ముడితే బాగుపడతాను అని వచ్చింది. ఏ విశ్వాసంతో అయితే వచ్చిందో ఆ కార్యం జరిగిందా లేదా? జరిగిందా లేదా? జరిగింది. తను ఏ విశ్వాసంతో అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి వెనక తొట్టి నించుని వస్త్రమును ముట్టిందో అదే విధంగా ఆమె జీవితంలో కార్యం జరిగిందండి. ఇప్పుడు మన జీవితంలో కార్యాలు జరగాలంటే ఏంటి తెలుసా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేనిదే కార్యాలు జరగవు. ఇది వాస్తవం. విశ్వాసంతో ప్రార్థన చేయకపోతే కార్యాలు జరగవండి. మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడే కార్యాలు జరుగుతాయి. ఆమె విశ్వాసముతో ఆమె తన హృదయంలో తానేకే దేవునికి సమర్పించుకొని యేసుక్రీస్తు ప్రభువు జన సమూహంలో ఉన్నప్పుడు ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిన వెంటనే ఆమె రక్తధారణ కట్టును గనక తన శరీరములోని ఆ బాధ నివారమైనదని గ్రహించుకొనును. వెంటనే యేసు తనలో నుండి ప్రవాహం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుంట చూచుచున్నావే, నన్ను ముట్టిన వాడెవడని అడుగుచున్నావా అని అన్నారు. ఏమన్నారు? జనసమూహులు నీ మీద పడుతున్నారు, నువ్వు చూస్తున్నావు కదా, మళ్ళీ నన్ను ముట్టింది ఎవరని అడుగుతున్నావు? ఇది చిత్రంగా ఉంది. నీకు తెలియకుండా నీ మీద పడిపోతున్నారేంటి? నీకు తెలిసే కదా పడుతున్నారు, మళ్ళీ ఎవరు నా మీద పడ్డారని అడుగుతున్నావు ఏంటి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆంతర్యం చెప్తున్నాడు. చూడండి, ఆయన శిశువులు జనసమూహం మీ మీద పడుచున్నట్టు చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అని ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనడం వల్లని ఆయన చుట్టూ చూచును. ఏ కార్యము? ఎవరైతే బాధతో వచ్చారో అక్కడికి. అర్థమవుతుందా? చాలామంది బాధలతో రారండి దేవుని సన్నిధికి. కష్టాలతో, కన్నీళ్ళతో, హృదయంతో నిన్న బాధలతో రారు. అక్కడ ఏదో జరుగుతుందని వచ్చారు చాలామంది. కానీ ఈమె ఒక్కరితో మాత్రమే ఏమొచ్చింది తెలుసా? భారముతో, విశ్వాసంతో, బాధ్యతతో వచ్చింది. ఆమెను బయట పెట్టాలని, ఆమెను అక్కడ జనాలందరికీ చూపించాలని ఆయన అన్నాడు. ఏమన్నాడు అప్పుడు? ఆ కార్యం చేసిన ఆమెను కనుగొన వల్లని ఆయన చుట్టూ చూచును. అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పును. ఏ సంగతి? తన జీవితంలో జరిగింది మొత్తం అంతా యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్పింది. అయ్యా, ఇదిగో నా జీవితంలో ఇలా జరిగింది. నా జీవితంలో 12 సంవత్సరాల రక్తస్రావం అనేటువంటి భయంకరమైన రోగంతో పడి ఉన్నాను. మీ గురించి నాకు తెలిసింది. మీరు స్వస్థపరిచే దేవుడు అని, మీ వస్త్రం చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతానని తెలుసుకొని ఇదిగో ఇక్కడికి వచ్చి జనసమూహములు వెనక నీ వస్త్రాన్ని ముట్టింది నేనే అని ఎలా చెప్పింది తెలుసా? ఇలా చెప్పలా. అర్థమవుతుందా? స్టైల్గా ఏమంటే కొంతమంది బాధలు ఉన్నంత వరకు ఒకలా ఉంటుంది బ్రతుకు, బాధలు అని తీరిపోయిన తర్వాత ఒకలా ఉంటుంది. తెలుసా? అవును కదా? బాధలు ఉన్నంత వరకు దండం పెడతారు, కాళ్ళకి మొక్కుతారు, దేవుడి పాదాలు చెంత దొరిలేస్తారు, దేవుని సన్నిధిలో మామూలుగా ఉండదు. ఇంకా ప్రభు కాపాడు తండ్రి, నీ కొరకే నా జీవితం, నన్ను బ్రతికి బయటపడ్డానంటే నా శ్వాస జీవితం ఉన్నంత వరకు, నా శ్వాస జీవితం అనంతకాలం వరకు నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. రోగం నుండి విముక్తి చెందడానికి అక్కడ కనపడడం వెళ్ళాను. భయం ఉండదు, భక్తి ఉండదు, ఏది ఉండదు. కానీ ఈమె ఏం చేస్తుంది తెలుసా? చూడండి, ఈమె ఏం చేస్తుంది అని అంటే, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగింది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి వణుకుతుంది. ఆయన ఎదుట సాగిలిపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పును. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచును, సమాధానం గలదైవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పును. ఉందా? భక్తి ఉందా మనకి? కష్టాలు ఉన్నప్పుడు ఒకలాగా, కష్టాలు లేనప్పుడు ఒకలాగా బ్రతుకుతున్నాం మనం. అవును కదా? అలా బ్రతుకుతారండి చాలామంది. బాధలు ఉంటే ఒకలా ఉంటుంది జీవితం, బాధ లేకపోతే ఒకలా ఉంటుంది. డబ్బు ఉంటే మనుషుల ప్రవర్తన ఒకలా ఉంటుంది, డబ్బు లేకపోతే మనుషుల ప్రవర్తన ఒకలా ఉంటుంది. అవును కదా? చెప్పండి. అవును. అధికారం ఉంటే ఒకలాగా ఉంటుంది ప్రవర్తన, అధికారం లేకపోతే ఇంకోలా ఉంటుంది. అధికారం ఉంటే ఎవడరా నువ్వు అంటాడు, అధికారం లేదనుకో సార్ చెప్పండి అంటాడు. చూసారా? రెండిట్లో ఎంత వేరియేషన్ ఉందో.
అధికారం ఉంటే ఎవడరా నువ్వు అంటాడు, అధికారం లేకపోతే సార్ చెప్పండి అంటాడు. కానీ మనుషులుగా మనకి ఆ బ్రతుకులు ఉండకూడదు అంటున్నాడు ఆయన దేవుడు. మనకున్నా లేకపోయినా, మన బ్రతుకులో కార్యములు జరిగినా జరగకపోయినా మనం ఎప్పుడు ఒకలాగే దేవుని ఎదుట ఉండాలి అని చెబుతుంది ఈ స్త్రీ మనకి ఈరోజు. ఈ స్త్రీ మనకు చెప్పే విషయం ఏంటి అని అంటే, మీకు బాధలు తీరిన తర్వాత మీరు మీ ఇష్టానుసారంగా జీవించొద్దు. మీరు ఎలా జీవించండి తెలుసా? మీరు దేవునికి అనుకూలమైన బ్రతుకులు జీవించండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎలా జీవించాలో తెలుసా? ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటి అని అంటే, మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా దేవుని పాదాల చెంతగా మనం వచ్చి మన బాధలు ఆయన దైవ సన్నిధిలో చెప్పుకొని, మన బాధలు ఆయన తీర్చిన తర్వాత మళ్ళీ మనం ఆయన కొరకు మళ్ళీ ఏం చేయాలి తెలుసా? గొప్పగా బ్రతకాలండి. అదే కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఆలోచించండి, ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక, అనేకులకు ప్రయోజనకరమవును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు వినమ ప్రియ పరలోకపు తండ్రి, ఎందరో జీవితాల తండ్రి బైబిల్లో మాకు పొందుపరిచి ఇచ్చావు తండ్రి. చక్కటి అంశాలు ప్రభా, మాకు బుద్ధి కలగటగా ఎన్నో విషయాలు మీరు రాయించి ఉన్నారు. అదిగో తండ్రి, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ తన జీవితంలో ఎన్నో బాధలు పడ్డది నాయన. ఉన్నదంతా పోగొట్టుకుంది, ఆస్తులు పోగొట్టుకుంది, అంతస్తులు పోగొట్టుకుంది, వైద్యుల చేత అనేక తిప్పలు పడింది. ఎంత మాత్రం ప్రయోజనం లేకపోవడం చేత మరింత సంకటం, మరింత వేదన తన జీవితంలో ప్రారంభమైంది ప్రభు. ఆ క్షణంలోనే మీ మాట విన్నది, యేసుని గురించి విన్నది. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన రోగములు కడిగే దేవుడు, ఆయన పాపములు కడిగే దేవుడు అని విని నీకు ఆ వస్త్రము చెంగిన ముట్టింది ప్రభా. అలా ముట్టిన వెంటనే ఆమె శరీరంలో ఉన్నటువంటి ఆ బాధ నివారణం అయిందని నీకు లేఖనం సెలవిస్తుంది. ఇదిగో ప్రభా, ఈరోజు ఆ స్త్రీ గురించి తెలుసుకున్నాం మేము. మాకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మీ కొరకు పవిత్రంగా బ్రతకడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఉపవాసంతో ఉన్న మీ బిడ్డలను తండ్రి ముట్టండి, ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగో తండ్రి, మేము ఉపవాసం ఉండడానికి గల కారణం ప్రభా, నీ బిడ్డలైన వారు తండ్రి మార్పు చెంది మీ యొక్క దైవసన్నిధిలో గడపాలని, మీ యొక్క నిత్య రాజ్యంలో కట్టబడాలని తండ్రి మా ఆశను తండ్రి మీరు నెరవేర్చండి. నూతన ఆత్మలు కదిలించే భాగ్యాన్ని నిరంతరం ప్రసాదించండి. నూతన ఆత్మలు కదిలించబడే రక్షణ భాగ్యాన్ని తండ్రి మీరు అనుగ్రహించండి. నీ కొరకు జీవించే భాగ్యాన్ని నిరంతరం ప్రసాదించండి. నువ్వు ఉండే లోకంలో మేము పవిత్రంగా ఉండాలి అంటే ఈ లోకంలో పవిత్రంగా బ్రతికి మా శరీర సంబంధమైనటువంటి కోరికలను చంపుకొని నీ కొరకు జీవించాలంటే మీ యొక్క చిత్తం ప్రభావం. ఆ చిత్తానుసారంగా బ్రతికే భాగ్యాన్ని నిరంతరం ప్రసాదిస్తారు. వచ్చిన యవ్వన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ సేవలో వారిని బహు గొప్పగా వాడుకుంటారని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదగినటువంటి నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం సకల పరిశుద్ధులకు మనకున్న సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ అండి. థ్యాంక్ యూ అండి.